సాధారణంగా క్రికెట్లో సుదీర్ఘకాలం కొనసాగిన ప్లేయర్లకు రాని పేరు, క్రేజ్ కొందరికి మాత్రం అతి తక్కువ కాలంలోనే వస్తుంది. తమదైన ఆట తీరుతో సదరు ఆటగాళ్లు గ్రౌండ్లో సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. దీంతో తక్కువ టైంలోనే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి ప్లేయర్లు టీమిండియాలో అయితే చాలామందే ఉన్నారు. అందులో ఒక ఆటగాడిపై ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ ప్లేయర్ నాసిర్ హుస్సేన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టులో ఆ ఆటగాడు బాక్సాఫీస్ ప్లేయర్. అతడు బ్యాటింగ్కి దిగితే గ్రౌండ్లో పెను విధ్వంసమే అంటూ కితాబిచ్చాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు, టీమిండియా యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్. ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ ఆటగాడు నాసిర్ హుస్సేన్ రిషబ్ పంత్పై ప్రశంసల వర్షం కురిపించాడు. 2022 డిసెంబర్ 30న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ప్రస్తుతం ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. త్వరలోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 వేలం సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి టెన్నిస్ ఆడి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ రిషబ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ గాయానికి ముందు కూడా బాక్సాఫీస్ క్రికెటరే. అతడు గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. పంత్ మైదానంలో సృష్టించే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పంత్ గాయం తర్వాత కూడా బాక్సాఫీస్ క్రికెటరే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. పంత్కు గాయమైనప్పుడు ప్రపంచ క్రికెట్ మొత్తం ఆందోళన చెందింది. ప్రస్తుతం పంత్ అద్భుతంగా కోలుకున్నాడు. అతడు ఎప్పటికీ బాక్సాఫీస్ క్రికెటరే అంటూ కితాబిచ్చాడు నాసిర్ హుస్సేన్. ఇక రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ను తాను అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నానని, పంత్ త్వరలోనే గ్రౌండ్లోకి అడుగు పెడతాడని పాంటింగ్ చెప్పినట్లు నాసిర్ హుస్సేన్ తెలిపాడు. ఓవరాల్గా ఈ సంవత్సరం పంత్ బాక్సాఫీస్ క్రికెటర్గా ఎదుగుతాడని బల్ల బుద్ధి చెప్పాడు ఈ దిగ్గజ క్రికెటర్. ఇదిలా ఉండగా ఫ్యూచర్లో శుభ్మన్ గిల్, సచిన్, రవీంద్రలు ప్రపంచ క్రికెట్లో సరికొత్త ప్లేయర్లుగా అవతరిస్తారని జోస్యం చెప్పాడు. మరి రిషబ్ పంత్ను నాసిర్ హుస్సేన్ ప్రశంసల్లో ముంచెత్తడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.